కరోనాతో అంతమంది చనిపోయారని అంటారు. ఇదిలా ఉంటే జరగాల్సిన ఎన్నో సంఘటనలు ఇంకా ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాం. బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది. ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో ఉరుములు మెరుపులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారు. బంగారం ధర 1,00,000కు చేరుతుంది. అలాగే ఇత్తడి కూడా రేటు బాగా పలుకుతుంది. కృష్ణానది బెజవాడ అమ్మవారి ముక్కుపుడకను అందుకుంటోంది. చెన్నకేశవస్వామి మహిమలు తగ్గుతాయి. కృష్ణానది మధ్యలో ఒక బంగారుపు రథం పుడుతోంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్ళు కనిపించవు. కంచి కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది అని తెలిపారు. ఇవే కాకుండా కాలజ్ఞానంలో మరెన్నో రాశారు. పలు వ్యాధుల ప్రస్తావన ఉంది. వేప చెట్టుకు చామంతులు పూయటం, కడుపులో మంటలు పుట్టడం వంటి ఎన్నో వాటి గురించి రాశారు. అంతేకాకుండా యాగంటి బసవన్న రంకెవేస్తాడు అని చెప్పాడు. ఆ శబ్దం విన్నవాళ్లు చనిపోతారని, కట్టుబాట్లు మరిచి ఆచారాలు వదిలేసి విచ్చలవిడిగా మనుషులు తిరుగుతారని, తీవ్ర కరువు కాటకాలతో మనుషులు చనిపోతారని చెప్పారు. మరి బ్రహ్మంగారి చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి. కొన్ని జరుగుతున్నాయి. భవిష్యత్తులోనూ జరుగుతాయేమో వేచి చూడాల్సిందే.